రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గత సర్కారు పేదల కష్ట నష్టాల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. లబ్ధిదారుల దగ్గరికి నేరుగా వెళ్లి ప్రభుత్వ పనితీరును తెలుసుకుంటూ నిరుపేద ఇంట్లో అన్నం తిన్న చరిత్ర కేవలం సీఎం రేవంత్ రెడ్డికే ఉందన్నారు. పారదర్శకంగా అర్హులందరికీ సన్నబియ్యం అందించేలా సర్కారు చర్యలు తీసుకుంటోందన్నారు ఎమ్మెల్యే సత్యం. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా అత్యంత వైభవంగా జరిగిన దృశ్యాన్ని మనం యావత్ తెలంగాణ ప్రజలు చూసిండ్రు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు దంపతులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు సమర్పించడం జరిగింది. ఇట్లాంటి అరుదైన దృశ్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాక 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు ఈ అరుదైన దృశ్యం కోసం ఎదురు చూశారు. సారపాకలో అత్యంత పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్యం పథకం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బియ్యం తీసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా క్యూలు కట్టి మరీ ఈ సన్నబియ్యం కోసం ఎదురు చూస్తూ చాలా సంతోషంగా వాళ్ళు ఉన్నారు. ఈ అరుదైన ఘటన నిన్న సారపాకలో ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఒక పేదవాడితోటి కలిసి భోజనం చేయడం ఈ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత అరుదైన అపురూపమైన ఘటనగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక గ్రూప్ 1 నియామకాలు పారదర్శకంగా నిర్వహించినాం, గ్రూప్ 2 ఇచ్చినాం, గ్రూప్ 3 ఇచ్చినాం, గ్రూప్ 4 ఇచ్చినాం, టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం. నిన్నటికి నిన్న మరొక మైలురాయి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ విడుదల చేస్తుంది. ఈ రాష్ట్రంలో దాదాపు 2500కు పైగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్